మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే సిద్దిపేట బస్ స్టాండ్ ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డిపో మేనేజర్ సురేఖ్తో వారు వాగ్వాదం పెట్టుకున్నారు. బస్సుని ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో డిపో మేనేజర్ దానికి కుదరదు, 120 మంది ఉన్నటువంటి ఒక బస్సు సడన్గా ఆపితే దానివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటే పోలీసులు కేసులు వచ్చేస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి. డ్రైవర్ల ధర్నాతో డిపోలకే పరిమితమైనటువంటి బస్సుల పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సంగారెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్సుల ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఈరోజు ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. అయితే బస్సు ఆపే విషయమై చెప్పి ప్రయాణికుల డ్రైవర్లకు జరిగిన గొడవ కారణంగా వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఈరోజు ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖతో వారు వాదన దిగడం జరిగింది. అయితే బస్సు ప్రయాణికులు ఎక్కడ పడితే అక్కడ ఆపమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ముందుగా చెప్తే పర్వాలేదు, కానీ సడన్ గా వాళ్ళు చెప్పినట్లయితే మేము వాహనం ఆపినప్పుడు వెనకాల నుంచి రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది, బస్సు వెనక నుండి వాహనదారులు ఢీ కొట్టుకునే ప్రమాదం ఉంది అని ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వీరి కారణ ఒక ముఖ్యమైన విషయం మాత్రం అంశం బయటకు వచ్చని చెప్పవచ్చు. ఆర్టీసీ బస్సులు ఓవర్లోడ్ తో ప్రయాణిస్తున్నాయి. సాక్షాత్తు డిపో మేనేజర్ ఎదుటే ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ప్రైవేట్ డ్రైవర్ వెల్లడించడం జరిగింది. ఒక్కొక్క బస్సులో సుమారు 120 మందిని తీసుకొని మేము ప్రయాణిస్తున్నాం అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. నిబంధన మేరకైతే 60 మంది ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ 120 మందితో మేము వెళ్తున్నాం అని చెప్పి కూడా డ్రైవర్లు ఈ రోజు వాపోయిన పరిస్థితి ఉంది. ఈ అంశంలో మరి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే ప్రైవేట్ వాహనాలకు సంబంధించి నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పి ఫైన్లు, జుర్మానా, ఆర్టీఏ అధికారుల తనిఖీలు, ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆర్టీసీ బస్సులకు సంబంధించి 60 మంది ప్రయాణించాల్సి ఉంది, 120 మందితో ప్రయాణిస్తున్నాం అని చెప్పి సాక్షాత్తు వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఈ మేరకు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు, ఎందుకంటే ఓవర్లోడ్ కారణంగా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఆర్టీఏ అధికారులే ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల వెనకాల కూడా రాస్తా ఉంటారు. అధిక లోడ్ తో వెళ్ళొద్దని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ ఆర్టీసీ బస్సులు అంటే ప్రభుత్వం చేత నిర్వహింపబడుతున్న ఆర్టీసీ బస్సులే ఓవర్లోడ్ తో వెళ్తున్నాయని చెప్పి ఈ రోజు వెల్లడైన నేపథ్యంలో మరి ఉన్నతాధికారులు ప్రయాణికుల రక్షణకు చర్యలు తీసుకొని 60 మందిని ఆర్టీసీ బస్సులో ఎక్కించాలి, ఎక్కువ మంది ఉంటే మరో బస్సును కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. మరోవైపు వీరిద్దరి గొడవ కారణంగా ముఖ్యమైన అంశం మాత్రం వార్తల్లో నిలుస్తుందని చెప్పవచ్చు. రాజశేఖర్. సునీల్, ఇంకొకటి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జరిగిన నిరసనకు సంబంధించినటువంటి గతంలో ప్రభుత్వం కూడా మొన్నగా కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో సజ్జనర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడ బస్సు చేతలేపునా అక్కడ ఆపాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళలు ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా సరే ఖచ్చితంగా ఆపాలనుకుంటే ఆపినటువంటి పరిస్థితి ఉండాలని కూడా దాని మీద ఒక ప్రకటన కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా. ఇప్పుడు ఆ రోజు ఆ విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉందని కూడా మనం ఒక రకంగా అనుకోవచ్చు అన్నారు. అయితే ఇది ఆర్టీసీ బస్సులకు సంబంధించి స్టాప్ లో మాత్రమే ఇప్పటి వరకు అయితే ఆపే పరిస్థితి ఉండేది. జనాలు అక్కడి నుంచే బస్సులో ఎక్కడం దిగడం జరుగుతుండేది. అదేంలో ఆర్టీసీకి ఆదాయం తగ్గిపోతుందనే కారణం చేత ఆర్టీసీ అధికారులు అయితే ఆబ్జర్వ్ చెప్తా ఉన్నారు, బస్సులను ప్రయాణికులు చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కానీ అది వాహనాలకు సంబంధించిన కాబట్టి అయితే ప్రమాదాలు జరుగుతాయి. సడన్ గా బస్సు ఆపినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏదో ఆర్టీసీ డ్రైవర్లు చెప్తా ఉన్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా తెలుస్తా ఉంది. బస్సులు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూడా అధికారులతో పాటు ప్రయాణికులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది.